కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో చెప్పు హాయ్ హలో నమస్తే నమస్తే పీపుల్ నమస్తే పీపుల్ పీపుల్ తీసుకో బాగున్నావా హలో హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఇది ఇక్కడ పెట్టేసాను నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మీరు టైటిల్లో చూసినట్టే బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది నా మైనల్లుడు బర్త్డే గిఫ్ట్స్ అనమాట. అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇదంతా ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే ఇంకా స్కూల్కి వెళ్తుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్ అనమాట స్కూల్లో సెలబ్రేషన్స్. అందుకని చెప్పేసి ఇలా డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక బాక్స్ జామెంట్రీ బాక్స్ అండ్ ఇది ఏంటంటే 2 పార్టీషన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట. దీంట్లో బాయ్స్కి అయితే కొన్ని స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సో అట్లా బాయ్స్కి సంబంధించి కొన్ని అండ్ ఇది 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చు, పిల్లలందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాము. అండ్ గర్ల్స్కి సంబంధించి కూడా ఏంటంటే బార్బీ గర్ల్ అని, డిస్నీ గర్ల్ అని చెప్పి అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే సెలెక్ట్ చేసాం. బికాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి. బికాస్ అమ్మాయిలు మాకు అదే కావాలంటారు, అబ్బాయిలు కూడా మాకు అదే కావాలంటారు. సో చిన్న పిల్లలే కానీ వాళ్ళు దే హ్యావ్ క్లారిటీ వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి. సో అండ్ మేము వచ్చేసి కొన్ని చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ చాక్లెట్స్ అనేవి లేదు, డిస్ట్రిబ్యూషన్కి లేదు అని చెప్పారు. విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే పిల్లల హెల్త్ చాలా ముఖ్యం. చాలామంది చాక్లెట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. మేము కూడా ఆలోచించాం అసలు ఉంటుందా లేదా అని చెప్పి. వాళ్ళు ఫైనల్గా నో అన్నారు. సో అందుకని చెప్పి ఇంకా చాక్లెట్స్ అనేది అంటే ఇవ్వలేదు. అండ్ ఇలా బాక్సెస్ అండ్ దీంతో పాటుగా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఇంకోటి ఏంటంటే పెన్సిల్స్ అవే కదా. ఇంకా దాన్ని కూడా మంచిగా సార్ట్ చేసేస్తున్నాను. లేకపోతే అక్కడ ఏంటంటే కొంచెం తీయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొన్ని పైన బాయ్స్కి వచ్చేటట్టు, కొన్ని గర్ల్స్కి వచ్చేటట్టు నీట్గా పెట్టాను. బాయ్స్ది ఇచ్చేయచ్చు, గర్ల్స్ది ఇచ్చేయచ్చు. అక్కడ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా అంత నీట్గా సార్ట్ చేసేస్తున్నాము. ఇలా అనమాట. గర్ల్స్కి సంబంధించి ఇట్లా ఉన్నాయన్నమాట ప్యాటర్న్స్ అనేవి. నాకు బాగా నచ్చింది. ఇవన్నీ ఏంటంటే యూస్ఫుల్గా అవుతుంది అండ్ పిల్లలకు కూడా ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అవన్నీ తీసుకున్నాము. అండ్ దీంతో పాటుగా పెన్సిల్స్ అయితే తీసుకున్నాము. దీంట్లో 2 పెన్సిల్స్, 1 ఎరేజర్, 1 షార్ప్నర్, 1 స్కేల్ ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ కలిపి ఇవంతా ఒక సెట్ అనమాట. సో అవన్నీ కూడా మంచిగా సెట్ చేసేసుకొని ఒక దగ్గరే పెట్టేసుకుంటున్నాము. అప్పుడు ఈజీగా ఉంటుంది, ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంకా వీళ్ళందరూ ఏంటంటే గుడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వచ్చేసాను. నేను ఈ లోపల ఇవన్నీ సార్ట్ చేసి పెట్టేశాను. ఇంకా వీడియో ఏంటంటే ఎక్కడ స్కూల్లోనే ఉంచేస్తారేమో అని టెన్షన్. స్టార్టింగ్ అనమాట, ఇది స్కూల్ ఇప్పుడే జాయిన్ అయింది. జస్ట్ అప్పటికి ఒక 15 days అవుతుంది అంతే. సో అందుకని వాటికి టెన్షన్ అనమాట. సో ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ డెకరేషన్ మొత్తం సెట్ చేసి పెట్టేసాము. చిన్ని ఫోటోషూట్ లాగా చేసేసుకుందాం అని చెప్పేసి. సో ఫైనల్గా డెకరేషన్ ఎలా ఉందని చూసేయండి. Welcome back to my channel Priyanka Vlogs. Namaste people, welcome back to my channel Priyanka Vlogs. Namaste people, welcome back to my channel Priyanka Vlogs. So ఈ రోజు త్రాచ్ బర్త్డే. యాక్చువల్గా బర్త్డే కంటే కొంచెం లేట్గానే గిఫ్ట్స్ ఇస్తున్నాను. సో లెట్స్ ఓపెన్. వీళ్ళు ఇంతసేపు కూర్చోబెట్టడమే చాలా గొప్పైన విషయము. సో ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసేద్దాము. త్రాచ్ ఓపెన్ చేద్దామా? ఇది ఓపెన్ చేద్దామా ఫస్ట్? ఏది ఓపెన్ చేద్దాం? ఇదే. అక్కడ కూర్చో. ఓపెన్. నువ్వు చెయ్యి, ఓపెన్ చెయ్యి. ఓపెన్. సర్ప్రైజ్. ఓపెన్ చెయ్యి. ఇలా పీకు. కారా ఇది?
ఏం గిఫ్ట్ ఇది? గిఫ్ట్ ఏం గిఫ్ట్? ఇది ఓపెన్ చేద్దామా? ఇది వద్దా? కారా ఇది? కారేనా? ఈ అబ్బాయిలకి కార్లకి ఉన్న పిచ్చి ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఇది కార్ అంటున్నాడు. లెట్స్ ఓపెన్. ఇది ఓపెన్ చేసేసి చూద్దాము ఏంటి అనేది. దా ఓపెన్ చేద్దాం. దా ఇగోదా ఓపెన్ చేయి. ఓపెన్ చెయ్యి చెయ్యి చింపు చింపు. ఓపెన్ చేయి. ఇటు తిరిగి ఇప్పుడు ఓపెన్ చేయి. చెయ్యి. కారేనా అది? ఇది తీసినాక వీడు అసలు నా దగ్గర ఉంటాడో లేదో కూడా నాకు డౌట్. వీడికి ఫైనల్ గా ఇదైతే చూడండి ఏంటదో. నవ్వలే ఇంకా ఇలా చేసి పట్టుకో. వచ్చేసిందిరా. అప్పా నన్ను ఎందుకు కొట్టావు? ఏంటది నాన్న? ఏ కలర్ కార్ ఇది? లోపల ఏ కలర్ ఉందో చూద్దామా మరి. ఓపెన్. నేను ఓపెన్ చేయనా ఇది కొంచెం? సర్ప్రైజ్. సో ఇది యాక్చువల్ గా కార్. ఇది ఏంటంటే 2-in-1 కార్ అనమాట. కార్ ప్లస్ రోబో లాగా మారుద్ది. అంటే జస్ట్ లైక్ నేను తర్వాత మీకు చూపిస్తాను ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాం. దీనిలో బ్యాటరీస్ లేవు. యాక్చువల్గా బ్యాటరీస్ పెడితే దీని లుక్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే కార్ ప్లస్ రోబో. సో యూ కెన్ సీ హియర్. సో ఇటు కార్ అండ్ ఇటు రోబో ఉంటుంది. ఓపెన్ చేద్దామా? ఓపెన్. ఓపెన్ చేయ బయటికి. బాగుందా? కవర్ కూడా ఓపెన్ చేయి. కవర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి నువ్వే. ఇది కవర్ ఇక్కడ. ఇది బయట. ఇది కారు. చిన్న కదా. బాగుందా? ఆన్ చేయనా? చేస్తా. దీనిలో బ్యాటరీస్ లేవు. బ్యాటరీస్ పెట్టి మనం ఆన్ చేద్దాము. చూడు బ్యాటరీస్ పెట్టుకున్నాక ఆన్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. దా శ్రాక్ష్ ఇది ఓపెన్ చేద్దామా? ఇది కూడా ఓపెన్ చేయి. దీంట్లో ఏముందో కూడా చూద్దామా? ఇంక ఈ కారు ఉంటే వీడిది ఓపెన్ చేయడు. ఇది కూడా ఓపెన్ చేద్దాం. నువ్వు దాన్ని ఓపెన్ చేయకు, వస్తుంది. ఇది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ పెట్టుకో. కార్ ఇక్కడ పెట్టుకో. ఇది ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమున్నా కూడా చూద్దాం. ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేస్తే బస్సు ఉండేవో లేదో చూద్దాం. కార్లు బస్సులు ఇవి ఉంటే చాలు. ఇడికి ఓపెన్ చేయి. ఆ వ్యానా? ఇది గెస్ట్ చేస్తున్నావా? దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంది? మరి ఓపెన్ చేయి నువ్వు. ఇలా పట్టుకొని తిరిగి ఇలా. అది కార్ వచ్చేసింది కదా. ఇదేంటి? బస్సా? ఇప్పుడే కదా కార్ ఇచ్చాను. మళ్ళీ దానిలో కూడా బస్సు. నెక్స్ట్ ఇంకేం అలా. వావ్ ఓపెన్ చేయడం వచ్చేసిందా? ఓపెన్. లాగు, గట్టిగా లాగు. తీ అది నేనేం తీసుకోను. ఇక్కడ పెట్టా. నీకే నాన్న, అది నీకే. ఇది ఓపెన్ చేయి. దీంట్లో ఏమున్నాయి చూద్దాం మనం. బస్సు. ఈసారి బస్సు ఇప్పిస్తాలే నీకు. వావ్ ఏమున్నాయి దీంట్లో? పడిపోయిందిరా. ఓపెన్ చేయి. ఏంటిది అది? బ్లూ కార్. ఇది కార్ కాదు, బ్యాగ్. ఇట్లా వేసుకోవాలి. ఇది చూపిస్తా. ఇట్లా అది చూపి నీకు సరిగ్గా వేస్తాను. అప్పుడు చెప్పు. హాయ్ చెప్పు.
నాన్న చూపిద్దాం ఇలా. హాయ్. సో ఇది బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు మా త్రాక్స్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి, సో ఇది స్కూల్ బ్యాగ్ అనుకోకండి. ఇది ఏంటంటే కొంచెం బయటికి ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి అట్లా వాడికి యూనిక్గా అనిపిస్తుంది అని చెప్పి ఇట్లాంటి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో ఇది బ్యాగ్, ఒక బ్యాగ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేద్దాం నాని. ఇది ఓపెన్ చేయి. ఇదేంటి? ఇదేంటి? ఇదేంటిది? చూడు సరిగ్గా. ఇలా రాస్తాం కదా, ఏంటది? దేంతో రాస్తాం? ఇది పౌచ్. ఇది పెన్సిల్ బాక్స్ లాంటిది. సో మనకి చిన్నప్పుడు కూడా మన దగ్గర ఉండేది, బట్ వీళ్ళకి ఆ టైంలో దొరికిద్దా లేదా అనుకున్నాను. బట్ నేను సెర్చ్ చేసి ఒక పేజ్లో దొరికింది. సో ఇట్లా అయితే ఓపెన్ చేసుకుంటాం కదా. సో ఇట్లా మనం లోపల ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ పెన్సిల్స్ కానీ స్కెచెస్ కానీ అట్లాంటివి. వీళ్ళకి యాక్టివిటీస్లో కొంచెం స్కెచెస్ అలాంటివి ఉపయోగపడతాయి, అందుకని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు స్కూల్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అక్కడ ఎక్కడ పడేయకుండా అన్నీ ఒకే దాంట్లో సార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. చూపించు ఇది ఏంటో. సో ఇది వచ్చేసి ఏంటంటే స్మార్ట్ బుక్ అనమాట, స్మార్ట్ బిజీ బుక్. ఇది స్క్రీన్ టైమ్ని మనము దూరం చేయడానికి. సో ఇక్కడ 7 యాక్టివిటీస్ ఉంటాయి. ఇది మీరు ఎవరైనా బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే బెస్ట్ బై. చాలా చాలా బాగుంది. అండ్ దీనిలో 7 యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ఏంటో కూడా మీకు చూపించేస్తాను. లెట్స్ ఓపెన్. చెప్పు, చూపించు. దాంట్లో ఏమున్నాయి చూపించు. ఇదేంటది? ఇదేంటది చూపించు. సో ఒక సిజర్ ఇచ్చారు. ఇది ఒక యాక్టివిటీ అనమాట. ఇది అసలు కట్ అవ్వదు, ఏం కాదు. సో ఈ సిజర్స్. సో ఈ సిజర్స్తో ఏంటంటే వీడు అన్నీ ఓపెన్ చేస్తున్నాడు. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అన్నిటినీ. సో ఈ సిజర్స్తో ఏంటంటే మనము ఇలా వాళ్ళు ఇక్కడ డ్రాయింగ్ ఇచ్చారు కదా, దాన్ని కట్ చేయాలి పిల్లలు. సో వాళ్ళు ఏంటంటే పేషెన్స్గా ఉండి అది కట్ చేసే దాంట్లో పేషెన్స్గా ఉంటారు. అండ్ స్క్రీన్ టైంకి దూరంగా ఉండి వాళ్ళకి ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. సో ఈ రెండు కలిపి ఒక యాక్టివిటీ అనమాట. సో వీడు అన్ని కింద ఓపెన్ చేసేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి, సో సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఇది ఏంటంటే మనకి ఇక్కడ, సో ఇక్కడ పిగ్, డాంకీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని వీళ్ళు దీంతో స్కెచ్తో ఎక్కడున్నాయి కనిపెట్టి దీన్ని ఇలా రౌండ్ చేయొచ్చు. రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఎరేజ్ చేసేయచ్చు. సో త్రాక్ష్, పిగ్ ఎక్కడుంది? ఈ పిగ్ ఎక్కడుంది? ఎరేజ్ చేసేసే. ఆగాగాగు. సో దీన్ని ఇలా ఎరేజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇంకోటి కూడా చూపిస్తా. ఇంకొక యాక్టివిటీ కూడా చూపిస్తాను నీకు. ఇంకొక యాక్టివిటీ చూపిస్తా. ఆగు, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో సెకండ్ యాక్టివిటీ ఇది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి, సో ఇది హ్యాపీ బర్త్డే ఉంది కదా. సో ఇట్లాంటివి మనకి ఒక 2 ఇస్తారు. ఇలా 2 ఇస్తారు, 2 యాక్టివిటీస్. ఇంకొకటి ఇస్తే బాగుండు అనిపించింది, బట్ సో ఇలా 2 యాక్టివిటీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్, సర్కిల్స్ కానీ, ట్రయాంగిల్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాన్ని వాళ్ళు ఇక్కడ స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేయాలి. సో ఇలా స్టిక్ చేశాక మనకి మొత్తం కలిపి ఒక కేక్ లాగా ఫామ్ అవుతుంది. ఇది కూడా చాలా బెస్ట్ యాక్టివిటీ, వాళ్ళు మంచిగా ఆడుకుంటారు. సో థర్డ్ యాక్టివిటీ ఇది. అండ్ ఫోర్త్ యాక్టివిటీ ఇది ఏంటంటే పాంపామ్ వస్తాయి కదా, ఈ పాంపామ్స్ ఉంటాయి కదా, ఈ పాంపామ్స్ని మనము ఇక్కడ సెట్ చేయాలి. అంటే లైక్ ఇక్కడ ఫస్ట్ మనం స్పిన్ చేయాలి. ఇలా స్పిన్ చేస్తే ఒక నెంబర్ దగ్గర ఆగుతుంది. ఇప్పుడు సపోజ్ 1 దగ్గర ఆగితే 1 పెట్టాలి ఇక్కడ. అదే 3 దగ్గర ఆగితే 3 పెట్టాలి. నాకు తెలిసినంత వరకు అంతే. సో ఇది మొత్తం ఫిల్ అయితే ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది వాళ్ళకి. సో అలా 10 ఇచ్చారు. ఇది ఒక యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్టివిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇదేంటంటే లైక్ మనకి డిఫరెంట్ లైక్ 2 పిక్చర్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి, పొటాటోస్, 2 పొటాటోస్ ఉన్నాయి, 2 డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ పొటాటోస్ ఉన్నాయని చెప్పి మనం ఇలా ఫైండ్ చేయాలి. ఆగు ఒక్క నిమిషం చూపిద్దాం. ఇలా ఉంది కదా, ఇలా మనం దీన్ని ఇట్లా మ్యాచ్ చేయాలి. నాన్న వీడియో కనిపించట్లేదే, ఒక్క నిమిషం కన్నయ్య, 1 minute. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏముందో మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేసినప్పుడు ఇది ఎక్కడుందో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి, సపోజ్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది కదా,
సో ఇప్పుడు స్ట్రాబెర్రీ చూసాం కదా, నెక్స్ట్ ఇక్కడ కూడా స్ట్రాబెర్రీ ఉంది. సో ఈ రెండు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట. అండ్ దీన్ని మర్చిపోయాను రే, ఈ పామ్స్ కూడా మనము జస్ట్ హ్యాండ్తో తీయకూడదు, ఇలాంటిది ఇస్తారు, తీసి దాని మీద పెట్టాలి. మీకు 6th యాక్టివిటీ. సో 6th యాక్టివిటీ ఇది ఏంటంటే లైక్ ఇక్కడ మీరు ABCDs చూడండి, ఇలా ABCDEFGH ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఇలా టై చేయాలి. సో దీంతో ఇలా టై చేయాలి. సో A నుంచి తీసుకొచ్చి ఇలా B అండ్ C. సో ఇలా అయితే చేయాలి, మొత్తం ఫిల్ చేసేయాలి. సో ఇదొక ఇది మొత్తం ఇలా ఫిల్ చేయాలి. C చూడు, D D D. వావ్, చూసావా బాగా వస్తుందా? D తర్వాత ఏంటి? ఈ దగ్గర వచ్చిందా? ఈ తర్వాత F ఎక్కడుంది? బాగా చెప్పావు నాన్న, బాగా చెప్పేసావు, వెరీ గుడ్. F తర్వాత G. సో ఇట్లా. సో ఇది వాళ్ళే పెట్టడానికి ట్రై చేపిస్తే కనుక వాళ్ళకి కూడా సో డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇదనమాట ఇంకొకటి. అండ్ ఫైనల్గా ఇది. సో ఇది పజిల్ గేమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్ ఉంటుంది. లైక్ 2 పజిల్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఇలాంటి పజిల్ ఇచ్చారు. ఈ పజిల్ని మనకి ఇలా బిట్స్గా ఇస్తారు, బిట్స్ అండ్ పీసెస్గా. సో ఈ బిట్స్ని మనము ఇలా పెట్టాలి. మీ అందరికి అర్థమై ఉంటుంది ఇదేంటదో. సో ఇది 2 బ్యాచ్ కాదు, బట్ వాళ్ళు ట్రై చేస్తారు కదా. సో అదనమాట ఇంకొక గిఫ్ట్ ఉంది. ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేయకన్నయ్య, ఇది ఓపెన్ చేయి. ఇదేంటది? బ్యాగ్. సో ఇది ఇంకొక బ్యాగ్ అనమాట, ఇది కూడా కార్ బ్యాగే, బట్ ఇది కొంచెం పెద్ద సైజు. ఇది కావాలంటే స్కూల్కి కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ వీళ్ళకి బుక్స్ ఏముండదు, ఇది ప్లే స్కూలే కాబట్టి బుక్స్ ఏముండవు. సో చిన్నగా అన్నీ పెట్టుకోవచ్చు సఫిషియెంట్గా. సో ఇదొక బ్యాగ్ అనమాట. బ్యాగ్ వేసుకుంటావా? బ్యాగ్ వేసుకొని చూడచ్చు ఎలా ఉంటుందో, చూపిద్దాం. ఇలా బ్యాగ్ స్కూల్కి వెళ్ళట్లా, స్కూల్కి వెళ్ళినప్పుడే కదా బ్యాగ్ వేసుకుంటావు. ఈ బ్యాగ్ వేసుకెళ్తావా స్కూల్కి? వద్దా స్కూల్కి? స్కూల్కి వద్దా? అది తీయకూడదు రే, ఇరక్కొట్ట మాకు రా అప్పుడే ప్లీజ్. ఇదిగో. సో ఫైనల్గా బ్యాగ్ ఇదనమాట. ట్రాక్స్ గోయింగ్ టు స్కూల్కి వెళ్తావా? బాయ్ చెప్పు అందరికి, బాయ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నేను గిఫ్ట్స్ అయితే చిన్న గిఫ్ట్స్ ఇచ్చాను, చెప్పు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఉండరా ఒక్క నిమిషం, ఉంచుకోరా. బ్యాగ్ వద్దా రే, ప్లీజ్ రా. రే కార్ కావాలా? స్కూల్కి వెళ్ళకుండా ఇది ఓపెన్ చేద్దామా? పామ్స్ ఓపెన్ చేద్దామా? కలర్స్ జాగ్రత్తగా పెట్టుకో. ఉండరా. సో ఇదన్నమాట, గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసాము. అండ్ సో స్టే ట్యూన్ గైస్. బై గైస్. చూడు, చూస్తా ఉండు. నాగా వదులు. పిగ్ ఎక్కడుంది చెప్పు? పిగ్. సూపర్. అండ్ నెక్స్ట్ కౌ ఎక్కడుంది? కౌ కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చెప్తాను. డాంకీ ఎక్కడుంది? డాంకీ చూడు, డాంకీ సరిగ్గా చూడు పిక్చర్లో. డాంకీ ఇది ఇక్కడ ఉంది కదా. ఈ డాంకీ పిక్చర్లో ఉంటుంది. పిక్చర్ మొత్తం చూడు, అదేంటది? డాంకీ అమ్మా, డాంకీ ఏదే? సరే అక్కడ ఉంది కదా. ఇంకొక డాంకీ ఉంది చూడు. వెరీ గుడ్. అది కాదు, నో, రాంగ్. సో క్యాప్ ఏది? సో ఇలా రబ్ చేసేయచ్చు రాంగ్ గెస్ చేస్తే కనుక వాళ్ళు. ఆగు నాన్న. సరే ఇగో ఇది ఎక్కడుంది చూడు.
హెన్ ఎక్కడుంది? హెన్ హెన్ చూడు పిక్చర్లో. వావ్ సూపర్ కన్నయ్య. గోట్ ఎక్కడుంది? గోట్ చూడు, గోట్ పిక్చర్లో. వావ్ సూపర్.